హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్ఎం కుకింగ్. ఈరోజు మన ఛానల్ స్పెషల్ ఎండు చేపల కర్రీ. నార్మల్గా చాలామందికి ఈ ఎండు చేపల కర్రీ ఎలా చేయాలో తెలీదు. కొందరు టమాటో వేసుకొని చేస్తారు, కానీ టమాటో వేసి చేస్తే అంత రుచిగా ఉండదు. ఈ ఎండు చేపల్ని బేసిక్గా దాని స్మెల్ వల్ల ఎవరు ప్రిఫర్ చేయరు, కానీ కరెక్ట్ వేలో ఈ ఎండు చేపలు చేసుకుంటే దాని రుచి అమోఘం. నేను చెప్పినట్టు ఒక్కసారి ఎండు చేపల కర్రీ ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. సో అది ఎలాగో తెలుసుకోవాలి అంటే వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఎన్ఎం కుకింగ్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంటని క్లిక్ చేసి ప్లీజ్ నా ఛానల్ డెవలప్మెంట్కి సపోర్ట్ చేయండి. ఈ ఎండు చేపల కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మెజర్మెంట్తో సహా క్లియర్గా నోట్ చేశాను. అలాగే వీడియో మొత్తం ఇంగ్లీష్ సబ్టైటిల్స్ కూడా ఇచ్చాను. సో తెలుగు రాని వాళ్ళకు యూస్ఫుల్గా ఉంటుందని ఇలా ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ నేను ఒక 100 grams ఆఫ్ ఎండు చేపలు తీసుకున్నాను. సో ఈ ఎండు చేపలు మనకు స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఆ హెడ్ తీసేసి కాస్త హాట్ వాటర్లో వేయాలి. సో ఇలా వేయడం వల్ల మనకు స్మెల్ అనేది రాదు, టేస్ట్ కూడా బాగుంటుంది. సో అలాగే నేను ఒక 1/2 cup నువ్వులు తీసుకున్నాను. అవి వాటిని వేయించుకొని నేను మిక్సీ పట్టుకుంటున్నాను. చూసారా, ఇక్కడ నేను ఎండు చేపల్ని హాట్ వాటర్లో వేసుకున్నాను. సో ప్రతి ఒక్క హెడ్ మూతి మొత్తం తీసేసాను. అలాగే ఒక 1 cup ఇది చింతపండు రసం కూడా పిండుకొని పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ నేను స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 spoons ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఆయిల్ కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత నేను దీంట్లో ఒక 1 large size ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, అది ఫ్రై చేసుకుంటున్నాను. సో అది కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1/2 spoon జీలకర్ర, అలాగే 1/2 spoon ఆవాలు కూడా వేసుకున్నాను. నెక్స్ట్ ఒక 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1/2 spoon పసుపు. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నేను హాట్ వాటర్లో నానబెట్టుకున్నాను కదా ఫిష్, అవి ఇందులో వేసుకుంటున్నాను. సో ఇలా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. సో మనం మూతులు తీసేసాం కదా, అలా తీసేయడం వల్ల మనకు అప్పుడప్పుడు కొన్ని ఫిషెస్లో ఇసుక కూడా ఉంటుంది. అలా తీసేయడం వల్ల మనకి ఇసుక కూడా రాకుండా టేస్టీగా ఉంటాయి. అలాగే నేను 2 spoons కారం కూడా యాడ్ చేశాను. ఇలా కారం కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ నేను 2 spoons మనం ఇప్పుడు ఇంతకుముందు పట్టాను కదా నేను నువ్వులది మిక్స్చర్, ఆ మిక్స్చర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఒక 1 cup చింతపండు రసం కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇలా చింతపండు రసం కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత నేను కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇలా కరివేపాకు యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 minutes అలా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 spoon మిరియాల పొడి వేసుకున్నాను. అలాగే ఒక 1/2 spoon గరం మసాలా కూడా వేసుకున్నాను. సో కాస్త సూప్ కోసమని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 1 spoon ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా ఇంకా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్నాను. చూసారా, ఇక్కడ చక్కగా మనకు ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ నేను దీంట్లో మళ్ళీ ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇదే కాకుండా నేను టేస్టీగా రొయ్యల కూర ఎలా వండుకోవాలో పైన ఐకార్డ్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను. సో అది కూడా ఒకసారి చూడండి, మీకు పక్కాగా నచ్చుతుంది. ఇంక ఇక్కడ కర్రీ అయిపోయింది, నేను స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నాను. ఇదండి మన ఫైనల్ లుక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు ఎన్ఎం కుకింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ us.